వారణాసి టైటిల్ టీజర్ లో త్రేతాయుగంలో చూపించిన యుద్ధకాండ సీక్వెన్స్ లో ఈ ఒక్క ఫ్రేమ్ లో కనిపించిన డీటెయిల్ మీకు తెలిస్తే ఖచ్చితంగా ఫ్యూజ్ ఎగిరిపోతాయి. త్రేతాయుగం ఫ్రేమ్ స్టార్ట్ అవ్వగానే సూర్యాస్త సమయంలో జరిగే యుద్ధంలో అసలైన హనుమంతుడి రూపాన్ని రాజమౌళి గారు చూపించిన ఈ షాట్ లో హనుమంతుల వారి తోకపై నుంచి ఒక రథం వెళ్తున్నట్లు మీరంతా చూసే ఉంటారు. దాన్ని ఇంకొంచెం క్లియర్ గా గమనిస్తే ఒక అతను రథాన్ని నడపడమే కాదు బ్యాక్ సైడ్ ఇంకేదో కనిపిస్తుంది. దాన్ని ఇంకా క్లియర్ గా చూస్తే పృథ్వీరాజ్ గారి కుంభా క్యారెక్టర్ వీల్ చైర్ లో ఉన్న పోస్టర్ ని చూసాం కదా, అదే క్యారెక్టర్ అదే వీల్ చైర్ ఆ రథం వెనకాల ఉంది. అండ్ ఆ రథాన్ని నడుపుతుంది ఇంకెవరో కాదు మన గ్లోబ్ ట్రోటర్ రుద్ర. మరి ఇక్కడ కుంభ రుద్ర ఉంటే ఆ ఎదురుగానే కుంభకర్ణుడిని ఎదుర్కొంటున్న శ్రీరాముడు కూడా మహేష్ బాబు గారు కదా. అంటే ఈ సీక్వెన్స్ లో ఇద్దరు బాబ్స్ ని చూస్తామా? అసలు రుద్ర కుంభ త్రేతాయుగంలోని ఆ యుద్ధకాండలోకి ఎలా వెళ్లారు ఇవన్నీ షార్ట్ లో కవర్ చేయలేం. ఒక ఫుల్ లెంత్ బ్రేక్ డౌన్ వీడియో రెడీ అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది, వెయిట్ చేయండి. సాలిడ్ స్టఫ్ తో వస్తాను. ఒక మహేష్ బాబుని రుద్రగా, ఇంకొక మహేష్ బాబుని శ్రీరాముడిగా ఈ CGI తో క్రియేట్ చేసిన విజువల్స్ ని రాజమౌళి గారు రియల్ గా రీక్రియేట్ చేస్తే థియేటర్స్ లో ఆ ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహలకు కూడా అందట్లేదు. అరే పడతారా అరే అరే మా ఆగరా అరే